ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఘోర ప్రమాదం. టాలీవుడ్ లో స్టార్ హీరోకు పై దాడి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయాలి, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సాయి ధరమ్ తేజ్ ప్రచారంలో ఉధృత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలో కొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ గెలిపించాలని సాయి ధరమ్ తేజ్ ప్రచారం చేశారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనపై రాయి విసిరారు. అది ఆయన పక్క నుంచి వెళ్లిపోయి అక్కడ జనసేన కార్యకర్తకు తగిలింది. ఇదంతా వైసీపీ పనంటూ జనసేన టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సాయి ధరమ్ తేజ్ తాటిపర్తి వస్తున్నారని జన సైనికులు భారీగా ఏర్పాటు చేశారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ప్రాంతంలో భారీ ఫ్లెక్సీలు కూడా పెట్టారు, బాణసంచా పిలిచారు. అదే టైంలో అటు వచ్చిన వైసీపీ శ్రేణులు కూడా పోటీగా బాణసంచా పిలిచారు. జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కవ్వింపు చర్యలకు జన సైనికుల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. వారు కూడా అటు నుంచి నినాదాలు చేశారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు చెప్పారు. ఇలా సాయంత్రం వేళ తాటిపతి వద్ద కాసేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి వారందరినీ పంపివేశారు. అనంతరం అక్కడ నుంచి సాయి ధరమ్ తేజ్ ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మంచి జరుగుతుందని వారిని చెప్పారు. అక్కడ కాసేపు మాట్లాడి సాయి ధరమ్ తేజ్ చిన్న జగ్గాపేటకు వెళ్లారు. ఇంకా పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. ఇటీవల కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి మొదటి పైన రాయితో దాడి జరగడం, గతంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కావడం, ప్రస్తుతానికి ఇలాంటి రాయి ఎక్కడ తగులుతుందో ఏందో ఎవరు చెప్పలేం. కాబట్టి మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు. సినీ ఫిలింలో స్టార్ హీరోకు ప్రమాదం తప్పిందంటున్నారు.